హాయ్ అండి, అందరికి నమస్కారం. ఉద్యోగ పెన్షన్లకి ఈపీఎఫ్ శుభవార్త. సెప్టెంబర్ 1 నుండి అమలు అనే లేటెస్ట్ అప్డేట్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి మిత్రులకి వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. కేంద్రం మరో కీలక నిర్ణయం ఈపీఎఫ్ఓ 3.0 సంస్కరణలు. ఉద్యోగులకు ఊరట కలిగించేలా కేంద్రంలోని మోదీ సర్కార్ ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టింది. ఇప్పటి వరకు 1,00,000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై గరిష్టంగా 5,00,000 వరకు విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించింది. అంతేకాదు, ప్రత్యేక ఏటీఎం కార్డు ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే ఇందుకోసం ప్రత్యేక ఏటీఎం కార్డులు విడుదల కానున్నాయి. ప్రస్తుతం పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకోవాలంటే అనేక అధికారిక ప్రక్రియలు పూర్తి చేయాల్సి వస్తుంది. అయితే కొత్త వ్యవస్థ అమల్లోకి రాగానే యూఏఎన్ లింక్, ఓటీపీ వెరిఫికేషన్ వంటి సరళమైన విధానం ద్వారా డబ్బులు పొందే వీలు ఉంటుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ నిధులను సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు సాధారణంగా ఇంటి నిర్మాణం, మరమ్మతులు, వైద్య అవసరాలు, వివాహం లేదా ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఏటీఎం సదుపాయం రావడం వల్ల ప్రైవేటు ఉద్యోగులు సహా అన్ని వర్గాల వారికి మరింత సౌలభ్యం కలగనుంది. గిగ్ వర్కర్స్ వంటి చిరు ఉద్యోగస్తులకు సోషల్ సెక్యూరిటీ అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే ఉద్యోగుల కష్ట సమయంలో పీఎఫ్ నిధులు పొందడం ఇకపై మరింత సులభం కానుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్.